మిత్రులారా, అందరికీ జై భీమ్. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం అమరాది కలాన్ గ్రామంలో గత శనివారం రాత్రి అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసి ధ్వంసం చేసిన ఘటన మనందరికీ కూడా విదితమే. ఈ ఘటన పైన ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా నిందితులు ఎవరని గుర్తించలేకపోయారు, అరెస్టు చేయలేకపోయారు. ఈ విషయంలో ఆగ్రహించినటువంటి ప్రజా సంఘాలు ఈరోజు అంటే మంగళవారం నిరసన వ్యక్తం చేశాయి. మోమిన్పేట్ మండల కేంద్రంలో భారీ స్థాయిగా వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో, మానవహారం కార్యక్రమాల ద్వారా తమ నిరసనను వ్యక్తం చేశారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. పోలీసులు 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఈ ఘటనకు బాధ్యులైనటువంటి, అనుమానిస్తున్నటువంటి వాళ్ళకు సంబంధించిన వివరాలు తమ దగ్గర ఉన్నాయని, వాళ్ళ సెల్ ఫోన్ సిడిఆర్లు పెట్టామని, టెక్నికల్గా దానికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నాం. ఈ ఆధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత నిందితులను అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించేదానికోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ప్రజా సంఘాల నాయకులు పోలీసుల హామీని విన్న తర్వాత ఆందోళన విరమించడం జరిగింది. 24 గంటల్లో నిందితులను గుర్తించి అరెస్ట్ చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఖచ్చితంగా మరోమారు దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మండల కేంద్రంలో చేశాం. శుక్రవారం రోజు జిల్లా కేంద్రంలో చేయడం కోసం ప్రజా సంఘాలన్నీ కూడా తీర్మానం చేశాయి. అది ఆర్డీఓ ఆఫీసు ముట్టడియా, లేదంటే ఎస్పీ ఆఫీస్కు వెళ్ళడమా, కలెక్టర్ కార్యాలయమా ఏందనేది ఇంకా డిసైడ్ కాలేదు. కానీ ఖచ్చితంగా శుక్రవారం ఏదో ఒక కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి పోలీస్ అధికారులు ఏదైతే నాయకులకు, కార్యకర్తలకు, అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఏదైతే హామీ ఇచ్చినరో హామీ ప్రకారం నిందితులను వెంటనే అరెస్టు చేసి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం కాకుండా చూస్తారని చెప్పేసి కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేయాల్సి వస్తుంది. కాబట్టి అధికారులు ఆ విధంగా వాళ్ళని అరెస్ట్ చేస్తారని చెప్పేసి కోరుతూ, ఒకవేళ పోలీసు అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం నిందితులను అరెస్ట్ చేయకుంటే ఆందోళన ఉధృతం చేసేదానికోసం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల దళిత బహుజన సంఘాల నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిస్తూ ఉన్నాం. నా పేరు కట్టెల మల్లేశం, అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు.